Good morning, children. Welcome to Sai Meda YouTube channel. This is Srinivas, senior faculty in Sai Meda. సో ఈరోజు మన యొక్క క్లాస్ ఏంటో తెలుసా? ప్రీవియస్ ప్రాబ్లమ్ను వితిన్ 10 సెకండ్స్లలో ఎలా చేయాలి అనేది ఈరోజు మనం ఎంజాయ్ చేయబోతున్నాం. ఓకే, ఎంజాయ్ చేద్దామా? మరి లెట్ us స్టార్ట్. చూడండి, ఇక్కడ ఈ సెట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రాబ్లము చూడండి. 2, 3, 7, 5, 6, 11, 7, 9, 18. ఇంకా దీనికి డిటర్మినెంట్ అడిగాడు. నువ్వు ప్లస్ మైనస్ ప్లస్ అని రాసుకోవచ్చు, నేను కాదన్ను. డిటర్మినెంట్ నువ్వు చేయొచ్చు, నీకు ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ షార్ట్ కట్ చూడండి. ఇప్పుడు ఇది ఫస్ట్ రోనా? ఇది చూడండి, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రోనా? మీరు బాగా గమనించండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రోను సెకండ్ రోను కలపండి, నీకు థర్డ్ రో వచ్చేస్తుందా? చూడండి, 2 + 5 7, 3 + 6 9, 7 + 11 18. అలాగే చూడండి, 7 - 5 2, 9 - 6 3, 18 - 11 7 వచ్చిందా? అంటే దీని అర్థం ఏమిటంటే, ఏవైనా 2 రోస్ను కానీ 2 కాలమ్స్ని కానీ కలిపితే నీకు ఏవైనా 2 రోస్ను కానీ ఏవైనా 2 కాలమ్స్ని కానీ కలిపినప్పుడు లేదా సబ్ట్రాక్షన్ చేసినప్పుడు నీకు ఇంకొక రో రావడం కానీ ఇంకొక కాలం రావడం కానీ జరిగితే డిటర్మినెంట్ ఎంత ఉంటుందంటే 0, డైరెక్ట్ ఆన్సర్. అట్లా ఏవైనా 2 రోస్ను కలిపినాము, ఇంకొక రో వచ్చింది, డెట్ 0 అవుతుంది. ఏవైనా 2 రోస్ను సబ్ట్రాక్షన్ చేస్తాము, ఇంకొక రో వస్తుంది, డెట్ 0 అయిపోతుంది. అంతే, అయిపోయింది దీనికి అది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది కూడా మనకు ఈ సెట్ ఎగ్జామినేషన్లో అడిగినట్టు చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా మైనస్ సైన్ తీటా 0, సైన్ తీటా కాస్ తీటా 0 0 0 1, దెన్ ఫైండ్ ఏ ఇన్వర్స్ అంటాడు. దెన్ ఫైండ్ ఏ ఇన్వర్స్ అంటాడు. ఇప్పుడు యాక్చువల్గా ఇది మనం దీనికి ఇన్వర్స్ కనుక్కోవాలంటే చాలా లేట్ పడుతుంది, అవసరం లేదు. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ మనకు కాసు సైన్ కనపడితే ఎగ్జామినేషన్లో ఇట్లా కాసు తీటా సైన్ తీటా ఇట్లా ఇచ్చి మనకు ఎగ్జామినేషన్లో ఇన్వర్స్ కనుక్కోండి అని అడిగితే ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ రోను స్క్వేర్ చేసి అడిషన్ చేయండి. ఫస్ట్ రోను స్క్వేర్ చేసి అడిషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 1 వస్తుందా? అటు చూడండి, సెకండ్ రోను కూడా మీరు స్క్వేర్ చేసి అడిషన్ చేయండి, నీకు 1 వస్తుంది. చూడండి, సెకండ్ రోను స్క్వేర్ చేసి అడిషన్ చేయండి, నీకు 1 వస్తుంది. అట్లా థర్డ్ రోను కూడా మీరు స్క్వేర్ చేసి అడిషన్ చేస్తే నీకు 1 వస్తుంది. ఇలా వస్తే ఇది ఎవరో తెలుసునా? ఏ ఈజ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఏనేది ఏందో తెలుసా? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. అప్పుడు ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్కి యొక్క డెఫినేషన్ ఏమిటంటే ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. నీకు అప్పుడు ఏ ఇన్వర్స్ కావాలంటే డైరెక్ట్గా దీన్ని ట్రాన్స్పోజ్ చేసేస్తావు. అప్పుడు చూడండి, అప్పుడు ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ అంటే మనం ఏం చేస్తాం? ఇట్లా రివర్సల్ రాస్తాం. చూడండి, కాస్ తీటా మైనస్ సైన్ తీటా 0, తర్వాత సైన్ తీటా కాస్ తీటా 0 0 0 1, ఇదే ఏ ఇన్వర్స్. అయిపోయా, జస్ట్ 10 సెకండ్స్ పట్టింది. ఓకేనా?